హాయ్ హలో నమస్తే. పాలిటిక్స్ ఆన్ రేడియో అదుర్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నది రేడియో అదుర్స్. 3 దశాబ్దాల క్రితం తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించిన ఒక చిన్న వెలుగు రవ్వ అనతి కాలంలోనే తారాజువల ఎగిసి సినీ వినీలాకాశంలో తిరుగులేని తారగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. 30 ఏళ్లకు పైగా అటు తెలుగు సినీ ప్రపంచాన్ని శాసించి ఇటు ఆబాల గోపాలాన్ని అలరించి వెండి తెర మీద స్టెప్పులతో యువతరాన్ని ఉర్రూతలూగించిన ఆ మెగాస్టార్ రాజకీయ వేదిక మీద ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తూ నేటి పొలిటికల్ సినేరియాలో తన సత్తా ఏమిటో చూపించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఒక అభిమానుల అండదండలతోటే రాజకీయ అరంగేట్రం చేసి 3 ఏళ్లలోనే ఎన్నో అనుభవాలు చవిచూసి రాజకీయ తెర మీద విభిన్న శైలిలో దూసుకెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ఈనాటి పాలిటిక్స్ ఆన్ రేడియో అదుర్స్. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు అంజనాదేవి దంపతులకు 1955వ సంవత్సరం ఆగస్టు 22న జన్మించిన కొణిదెల శివశంకర వరప్రసాద్ తండ్రి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి కావడంతో మొగల్తూరు, మంగళగిరి, నిడదవోలు, గురజాల, పొన్నూరు మొదలైన ఊళ్లలో పాఠశాల విద్యను అభ్యసించారు. ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ జూనియర్ కాలేజీలో 1970-72 సంవత్సరంలో ఇంటర్మీడియట్, నర్సాపూర్ కాలేజీలో బీకాం డిగ్రీని పూర్తి చేశారు. కాలేజీ రోజుల్లో ఎన్సీసీ క్యాడెట్గా పలు ఎన్సీసీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు శివశంకర వరప్రసాద్. అతని కుటుంబ సభ్యులు ఆంజనేయ స్వామి భక్తులు కావడంతో వారి తల్లి అంజనాదేవి శివశంకర వరప్రసాద్ పేరును చిరంజీవిగా మార్చగా 1976వ సంవత్సరంలో చిరంజీవి మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి నటనలో శిక్షణ పొంది పునాదిరాళ్లు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి 1978 నుంచి నిన్న మొన్నటి వరకు 149 చిత్రాల్లో నటించి వెండితెర వేలుపుగా మెగాస్టార్గా యువ హృదయాలను కొల్లగొట్టారు. 1980 సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీన ప్రముఖ హాస్య నటులు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి కుమార్తె సురేఖతో చిరంజీవి వివాహం జరిగింది. వారి పిల్లలు సుస్మిత, శ్రీజ, రామ్ చరణ్ తేజ. రామ్ చరణ్ చిరంజీవికి నట వారసుడుగా సినీ రంగ ప్రవేశం చేసి ఇప్పుడు తారాపథంలోకి దూసుకెళ్తున్నాడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల తర్వాత విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా 3 దశాబ్దాల పాటు యువతరాన్ని ఉర్రూతలూగించిన చిరంజీవి సినీ రంగంలో ఓ వెలుగు వెలుగుతూనే సేవారంగం వైపు దృష్టి సారించారు. మెగాస్టార్గా తనని అత్యున్నత శిఖరాలకి చేర్చిన తెలుగు ప్రజలకు తన వంతు సేవలందించాలన్న దృక్పథంతో 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. రోగులకు, క్షతగాత్రులకు అత్యవసర సహాయంలో ఉపయోగపడే రక్తనిధి, నేత్రనిధిని ఏర్పరిచి 80,000 మందికి రక్తాన్ని, 1,600 మందికి పైగా కళ్లను సమకూర్చారు. గత 4 ఏళ్లుగా ప్రభుత్వం నుంచి ఉత్తమ స్వచ్ఛంద రక్తనిధి పురస్కారాన్ని అందుకుంటున్నది చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్. 2006 జూన్ 10వ తేదీన అప్పటి భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో చిరంజీవి చారిటబుల్ ఫౌండేషన్ని ప్రారంభించారు చిరంజీవి. ఇక నటుడుగా ఎన్నో ఫిల్మ్ఫేర్, నంది అవార్డులు అందుకున్న చిరంజీవికి ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. భారతదేశంలో 3వ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అవార్డును భారత ప్రభుత్వం నుంచి 2006లో అందుకున్నారు చిరంజీవి. వెండితెర హీరోగా అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన చిరంజీవి రాజకీయాల వైపు ఆకర్షితులై సామాజిక న్యాయం అనే నినాదంతో 2008 ఆగస్టు 26వ తేదీన తిరుపతిలో దాదాపు 10 లక్షల మంది ప్రజలు, అభిమానుల మధ్య ప్రజారాజ్యం పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు చిరంజీవి. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది. చిరంజీవి స్వయంగా పాలకొల్లు, తిరుపతి నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీ 294 అసెంబ్లీ సీట్లకు గాను 18 స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం రాష్ట్రంలో 18% ఓట్లను ప్రజారాజ్యం పార్టీ కైవసం చేసుకుంది. చిరంజీవి తిరుపతిలో విజయాన్ని దక్కించుకుని తన స్వస్థలమైన పాలకొల్లులో ఓటమి పాలై అందరినీ ఆశ్చర్యపరిచారు. 2009లో ఆంధ్రప్రదేశ్ 13వ అసెంబ్లీలోకి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా అడుగుపెట్టారు చిరంజీవి. 2009 సెప్టెంబర్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ మార్పుల్లో కర్నూలు జిల్లాకు చెందిన ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి వైఎస్ జగన్కు మద్దతు పలుకుతూ తన పదవికి రాజీనామా చేయడంతో అసెంబ్లీలో ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 17కు తగ్గింది. ఇక ఆ తర్వాత వరుసగా చోటు చేసుకున్న రాష్ట్ర రాజకీయాల్లో చిరంజీవి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చిరంజీవికి స్నేహహస్తం అందించింది. సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్ పెద్దలతో జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం 30 నెలల వయసున్న ప్రజారాజ్యం పార్టీని 2011 ఫిబ్రవరి 6వ తేదీన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో విలీనం చేశారు చిరంజీవి. తర్వాత చిరంజీవి పార్టీకి చెందిన సి రామచంద్రయ్య,
గంటా శ్రీనివాసరావులకు రాష్ట్ర కేబినెట్లో మంత్రి పదవులు లభించాయి. ఇప్పుడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వ్యక్తిగా, జనాకర్షణ గల ఒక శక్తిగా కొనసాగుతున్నారు. ఆయన్ని రాజ్యసభకు ఎంపిక చేసి జాతీయ స్థాయిలో గుర్తింపునివ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యోచనగా కనిపిస్తున్నది. ఏది ఏమైనా ప్రజాసేవయే లక్ష్యంగా సొంత పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలోనే ఎన్నో ఆటుపోట్లను, అనుభవాలను చవిచూసి దేశంలోనే అతిపెద్ద జాతీయ పార్టీలో విలీనమై సరికొత్త మార్గంలో పయనిస్తున్న చిరంజీవి రాజకీయ భవిష్యత్తు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయనకు బెస్ట్ విషెస్ చెప్తూ మరోసారి మరో రాజకీయ నాయకుడితో మీ ముందుంటాము. అంతవరకు సెలవు. వినండి ఎల్లప్పుడూ తెలుగువారి గుండె చప్పుడు, మీ రేడియో అదృశ్యులు.